తదధీనాదర్థవచ్చ అనే బ్రహ్మసూత్రానికి అన్వయం అది. ఈ మొత్తం సృష్టి అంతా ఆయన అధీనంలో ఉంది. కాబట్టే మనం భౌతికమైన కోరికలు కూడా, మనమేం మహాయోగులం కాదు, మీరైనా నేనైనా, భౌతికమైన ఉంటాయి, ఏవో కావాలని ఉంటాయి. అవేవో అమ్మవారిని అడుగుదాం. అజ్ఞానం మళ్ళీ నాయకుల్ని అడగడం ఎందుకు? వీడు ఎంత ఇస్తాడు కనుక వాడే ఉన్నాడు ఆ పదవిలో. వాడి పదవి రేపు ఉంటుందో లేదో తెలియదు. ఉప ఎన్నికలు అయ్యాక వాడిని పట్టుకుని మనం పోగొట్టడం ఏంటండి? దరిద్రం. ముష్టిలో వీర ముష్టి అని, వాడిగా ఓ ముష్టి ఆ పదవి. వాడిని అడుగుతున్నామంటే వీర ముష్టి అనమాట. ముష్టి అని మళ్ళీ మనం ముష్టి అడగడం. ఒకటికి 10 రూపాయలు ఇస్తే అందులోంచి 5 రూపాయలు ఇంకోటికి వేసేయండి. వీడు బతుకెంత, వీడి పదవి ఎంత? అందుకని ఈ మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని పాండిత్యం ఉన్నవాడెవడు ఆశ్రయించడు. ఒక సభలో అదే ప్రసక్తి చూస్తే చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయిస్తే ఈ పక్కన మురళి వాయించుకుంటున్నాడే, ఆయన్ని ఆశ్రయిస్తా. ఎందుకని ఆయనకి మా ముఖ్యమంత్రులకి మంత్రులకి చాలా తేడా ఉంది. 4 సాగరంబులు ఘనంబుగ చుట్టిన పృథ్వీలో, 4 సాగరంబులు ఘనంబుగ చుట్టిన పృథ్వీలో, ఏదో మూలకు నేలికల్, ఏదో మూలకు నేలికల్, నృపతి ముఖ్యులు మంత్రులు మాకు నేల. 4 సాగరంబులు ఘనంబుగ చుట్టిన పృథ్వీలో, ఏదో మూలకు నేలికల్, నృపతి ముఖ్యులు మంత్రులు మాకు నేల. పాంచాలియో సంగినట్టి పిడుసంగొని, పాంచాలియో సంగినట్టి పిడుసంగొని, లక్షముని ఇంద్రకుక్షులన్ చాలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడుండగన్. అటువంటి శ్రీకృష్ణుడిని ఆశ్రయించాలి మనం భాగవతం ద్వారా తప్ప ఈ తొట్టికి అంగను కాదు. నాలుగు సముద్రాలు చుట్టిన భూమండలం ఒక్కసారి ఎప్పుడైనా మీరు కూర్చున్న చోట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాదు, అయోమయంలో పడకండి. సావకాశంగా కూర్చుని మనం ఎక్కడున్నామని ఆలోచించండి. గంటకి 1000 మైళ్ళు వేగంతో తిరిగే భూమి మీద ఉన్నాం. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది. ఎప్పుడైనా ఆలోచించామా? ఒక గోళం గుండ్రనాకారంలో ఉన్న వస్తువు మీద మనం ఉన్నామండి. మొత్తం విజయవాడ పట్టణం, అందులో నువ్వు కుర్చీ కూర్చున్నావు ఇక్కడ. అది ఎలా ఉంది? భూమి గుండ్రంగా ఉంది. అదే పోనీ స్థిరంగా ఉందా? ఓ చోట గంటకి 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుందని పురాణాలు చెప్పే, శాస్త్రాలు చెప్పే, అనుమానం ఏం లేదుగా. గంటకి 1000 మైళ్ళ వేగంతో తిరిగే దాని మీద, ఇంతటి బ్రహ్మాండమైన భూగోళం మీద, ఒక ఖండంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక పట్టణంలో, ఓ అపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ పెట్టుకున్నా నువ్వు పెద్ద జీవితం, నీకు ఆందోళన ఎక్కడ? మనం ఎంత, మన బతుకులు ఎంత? దీనికా మనం ఆందోళన చెందేది. ఇటువంటి భూమి 14 భూములు కలిపితే ఒక బ్రహ్మాండం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. ఇవి పైవి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, ఇవి కిందవి. ఈ 14 కలిపితే బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండం అనంతకోటి బ్రహ్మాండ నాయికాం, అమ్మవారి శక్తి అది. అనంతకోటి బ్రహ్మాండాల్లో ఈ బ్రహ్మాండం ఎంత, ఆ బ్రహ్మాండంలో మళ్ళీ ఈ భూలోకం ఎంత, ఈ భూలోకంలో మళ్ళీ ఆసియా ఖండం ఎంత, అందులో భారతదేశం ఎంత, అందులో ఆంధ్రప్రదేశ్ ఎంత, అందులో విజయవాడ ఎంత, మన ఇల్లు ఎంత, మనం ఎంత. ఇది ఒక్కసారి ఆలోచనకి రావాలండి. వస్తే తక్షణ వైరాగ్యం కలుగుతుంది వెంటనే. ఎప్పుడు జీవితం పట్ల ఏవో వెర్రి కోరికలు, తాపత్రయాలు పెరిగినా ఈ మాట గుర్తు చేసుకోండి. మనం ఎక్కడ ఉన్నాం, ఇలా తిరిగి ఒక్కసారి తిరగడం మానేస్తే, కొంచెం పక్కకి తిరిగితే ఏమవుతాం, ఎక్కడ పడతాం తెలియదు. పైగా సముద్రాలతో సహా భూమి తిరుగుతుందిగా, సముద్రం విడిగా లేదుగా. సముద్రంతో సహా ఉన్న భూమి, నీళ్ళు ఎక్కడ కారుతున్నాయండి? కారట్లా. మొత్తం సముద్రంతో సహా భూమండలం కలిపి ఒకే పదార్థం. దాన్ని పైన ఉండే సూర్యకిరణాలు పట్టుకుని ఆకర్షణ శక్తితో ఆపడం. ఈ ఒక్క ఆశ్చర్యం చాలదండి భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి. ఇంకేమైనా కావాలా? 3000 ఆవిష్కరణలు చేసిన ఐన్స్టీన్ని ఏమండి ఇన్ని కనిపెట్టారు కదా, మీరు దేవుణ్ణి నమ్ముతారా అన్నట్టు. ఆయన ఏమన్నాడు తెలుసా మహానుభావుడు? నేను కనిపెట్టాను, అసలు పెట్టినవాడు వేరే ఉన్నాడు కదా, వాడికో నమస్కారం అన్నట్టు. సైంటిస్టులు అలా ఐన్స్టీన్ అలా మాట్లాడతాడు. మన దగ్గర ఉన్న వాళ్ళంతా స్టెయిన్లెస్ స్టీల్ గ్యాంగ్ ఇది, ఐన్స్టీన్ కాదు వీళ్ళు. ఈ జన విజ్ఞాన వేదికలు, అజ్ఞాన వీళ్ళంతా స్టెయిన్లెస్ స్టీల్ గ్యాంగ్. ఐన్స్టీన్ అంత జ్ఞానం వీళ్ళకెక్కడది? అందుకని మహాశాస్త్రవేత్తలు ఐన్స్టైన్, నోబెలు, ఎడిసన్ వాళ్ళు అలా మాట్లాడతారు. వీళ్ళు ఏమిటో పెద్ద తెలుసున్నట్టు మాట్లాడతారు. ఇక్కడ నా కళ్ళకి కనిపించాలి, మరే నువ్వు పెద్ద వీరుడు అని, నీ కళ్ళకి శ్రీకృష్ణుడు వచ్చి ఆంజనేయ స్వామి నేనే రా ఇంట్రడ్యూసింగ్ అని విజిటింగ్ కార్డు ఇస్తాడు, పనేం లేదు వాడికి. నువ్వు పెద్ద భక్తుడు అని ఇక్కడ నువ్వు చేసిన తపస్సుకి. అజ్ఞానంతో మాట్లాడే మాటలే. ఇంత పెద్ద భూమండలంలో, సముద్రం ఆవరించిన ఈ భూమండలంలో ఒక మూలకు ఏలికలు మంత్రులైనా ముఖ్యమంత్రులు, ఇంకా ముఖ్యమంత్రి కంటే తక్కువ మంత్రి, మంత్రి కంటే తక్కువ ఎమ్మెల్యే. వాడిని పట్టుకుని అడుగుతున్నాం మనం ఊరికే. వాడి పదవి ఉంటుందో లేదో తెలియదు. రేపు పొద్దున్న ఎన్నికలు వస్తే, ఈ 18 ఎన్నికల తర్వాత రాష్ట్రం వాతావరణం చూడండి మీరు, ఏడాదిలో మారకపోతే ఎవడు శాశ్వతం అండి? పోనీ మారితే ఇంకోటి వస్తారు, వాడేమైనా శాశ్వతం, వాడా శాశ్వతమే.
ఇది శాస్త్రంలో చెబుతున్నవాడు. ఇదేది మిగలది, ఇదంతా ఆయన అధీనమై ఉంది. లోకములు పోతాయి, లోకేశులు పోతారు, లోకస్థులు పోతారు, కానీ పెంజీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు. ఆయన శక్తి ఎటువంటిది అంటే లక్ష మునీంద్ర కుక్షులం సలన చేసినట్టి గుణసాగరుడు. పాండవులు వనవాసంలో ఉండగా దుర్వాస మహర్షి వాళ్ళని పరీక్ష చేయడం కోసం దుర్యోధనుడు పంపాడు. పరీక్ష ఏం కాదు, అది కక్ష కొద్ది దుర్యోధనుడు పంపాడండి. అందుకోసం దుర్వాసుని బాగా సంతోషపెట్టాడు. సంతోషపెట్టేవరా దుర్యోధన, నీకు ఏం కావాలంటే దిక్కుమాలిన వరం వాడును. నన్ను సంతోషపెట్టారు, బాగానే ఉంది, మీరు పాండవుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు మట్టి అయిపోవాలని వీడు ఉద్దేశం. ఎందుకు ఇన్ని కోపం ఎక్కువ, ఏదో అపచారం చేస్తారు. ఆయన చెప్పిస్తాడు. ఆ అస్త్రాలు కూడా ప్రయోగించారని వాడు తక్కువడు కాదు. దుర్వాస మహర్షి తనంతా తాను వెళ్ళాల. ఆయనకున్న లౌల్యం ఏమిటంటే బ్రాహ్మణ చాపల్యమే, ఎంతకంటే ఏం లే. ఎవడైనా పొగిడాడు, ఓ బ్రాహ్మణుడు ఎవడైనా బాగుపడుతున్నా అంటే ఒకటే లెక్క. వేదిక మీద పిలిచి 2 దండాలేండి, ఇక వాడు బాగుపడితే ఒట్టు అయిపోయినట్టే వాడి పని. బ్రాహ్మణుడు జరగొట్టడానికి సులభమైన ఉపాయం బ్రాహ్మణుడిగా చెబుతున్నా మొహమాట వల్ల. మాకు ఈ లౌల్యం ఉంది, పొగిడితే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు. మీ అంత పండితుడు లేడండి, ఈ మాట నా దగ్గర అంటాను, ఇంకోటి మాట్లాడితే వాడి దగ్గర అంటాను, నాకు తెలుసు, కానీ మాయలో పడిపోతాను. అదే బ్రాహ్మణత్వం అంటే. దుర్వాసుడు పడిపోయాడు. దుర్యోధనుడు అడ్డంగా పొగిడేస్తే నీకేం వరం కావాలో కోరుకో. వాడు దుర్మార్గుడని తెలియదండి పెద్ద మనిషికి. వాడేమడిగాడు, పాండవుల్ని బాధ పెట్టమన్నాడు. చచ్చినట్టు వాడికి ఇచ్చిన వరం కోసం వెళ్ళి బాధ పెట్టాడు. ఈయనకి తెలియదు అక్కడ కృష్ణ పరమాత్మ లేడా, బాధ పెట్టనిస్తాడా ఆయన భక్తుల్ని. అక్కడికి వెళ్ళి అన్నాలు అయిపోయాక అక్షయపాత్ర కూడా శుభ్రంగా కడిగేసాక పని మనిషి వెళ్ళిపోయింది కదా అని ద్రౌపది తాళం వేసుకుని మంచం మీద పడుకుంటే అప్పుడు వెళ్ళాడు ఈ పెద్ద మనిషి అన్నం పెట్టమని. ఇంక మళ్ళీ పని మనిషి రాదు కడగడానికి, కడిగేసాక ఇన్ని. పైగా 100 మంది ఏకంగా ఇంతమందికి పోయారు. కాదని లేడు. ధర్మరాజు సొమ్మేం పోయిందని అడుగు. ద్రౌపది 100 మీల్స్ ఏడు కాఫీ హోటల్ ఏంటి, ఈయన సొమ్మేం పోయింది. అరుగు మీద కూర్చొని ఆజ్ఞాపించడం ఒకడంతే. ఆవిడ తెచ్చింది లోపల అక్షయపాత్ర కడిగేసాం వండదామంటే అవుది. ఈయనేమో కోపాలరాయుడు, పావు గంటలో వచ్చి అన్నం అంటాడు, అరగంటలో వచ్చి పరమాన్నం అంటాడు, ఎవడు పెడతాడు ఎక్కడ అని ఆవిడ గుబులు పడి ఏమీ తెలియక పరమేశ్వరుని శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికీ ఆవిడే వస్త్రాపహరణం సమయంలో కాపాడే స్వామి ఇంకెవరు ఉన్నారయ్యా అని ఒక్కసారి ఆయన మనసులో తలుచుకుంటే ఆయన కూడా పెద్ద మాయలాడండి. మామూలుగా రాలా వచ్చి ద్రౌపది నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమన్నాడు. గోరు చుట్టు మీద ఒకటి పూట్లో ఉంది వ్యవహారం. వాడికి పెట్టాలంటే మేము ఎడుతుండే నువ్వెవడు మళ్ళీ అన్నం పెట్టమంటే ఏముందయ్యా నేను అన్నం లేక ఎడుతున్నా నీకోసం ప్రార్థిస్తూ నువ్వు వచ్చి అన్నం పెట్టమంటావు అంటే ఆ గిన్నెలో ఎంతో కొంత ఉంటుంది చూడమన్నాడు. ఏముంటుంది శుభ్రంగా కడిగేశానంది. అలాగే అంటారు ఆడవాళ్ళు చూడమన్నాడు. అందులో ఎక్కడో ఓ మూలం మెతుకుందిటండి. అది తీసుకుని ఒకసారి పరమేశ్వర అర్పణం అని లోపల వేసుకున్నాడు. వాళ్ళందరికీ మొత్తం కడుపు నొప్పి వచ్చేసి వాచిపోయి వాము ఉప్పు అడిగారు. వాళ్ళు అన్నం అక్కలేదు. మొత్తం పొట్టలు ఇంత లావు అయింది. లక్ష మునీంద్ర కుక్షులన్ సలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడుండగన్. ఒక్క ముహూర్త కాలంలో అంతమంది 1,00,000 మంది కోపిష్ఠులైనటువంటి బ్రాహ్మణుల సైతం శాంతింపజేసి ద్రౌపదికి పాండవులకి పరమ కళ్యాణం గురించినటువంటి పరమాత్మ మన దగ్గర ఉండగా పనికిమాలిన వాళ్ళని పట్టుకుని అడవడం మనకేం పనండి. లోకం అంతా ఆయన అధీనంలో ఉంది. అందుకని లోకములు లోకేశులు లోకస్థులు పోయిన పెదప కూడా ఏ మహానుభావుడు ఉంటాడో ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఎందుకని బ్రహ్మసూత్రాలు చెబుతున్నమాట తదధీనాదధికరణాచ్చ అర్థవచ్చ ఆయన అధీనంలో ఉంది అని వేద ద్వారా మనకి తెలుస్తోంది. లోకవత్తు లీలా కైవల్యం 2వ అధ్యాయమైనటువంటి సమన్వయం తర్వాత అవిరోధం. శాస్త్రాలన్నీ సమన్వయం చేశాక అవిరోధాధ్యాయం రాశాడు 2వది వ్యాసుడు. అవిరోధం అంటే ఓ దారి, ఇప్పుడు ఏదో ఊరు వెళ్ళడానికి దారి లేదు, అరణ్య మార్గం ఉంది. అక్కడ ముందు ఏం చేస్తారు, కాలిబాట ఏర్పరుస్తారు. పూర్వకాలం మాట, మెయిన్ రోడ్లు వచ్చాక కాదు. పూర్వం అరణ్యాలు ఉన్నప్పుడు కాలిబాట, ఆ అరణ్యంలోంచే వెళ్ళాలి, ఇంకో మార్గం లేదు. అంటే ఏం చేస్తారు, కాస్త ధైర్యం ఉన్నవాళ్ళు ముందు వెళ్ళి ఓ దారి 10 మంది నడిస్తే దారి ఏర్పడుతుందిగా, అలా కాలిబాట ఏర్పాటు చేయడం సమన్వయాధ్యాయం. అది కాలిబాట, అంత మాత్రం చేత ఏమి రాదు. ఇప్పుడు అవిరోధాధ్యాయం 2వది. అంటే ఆ కాలిబాటలో ఉండే విరోధాలు, అంటే ముళ్ళవి ఉంటాయిగా, ఆకులు గడ్డి పడిపోయి అవి తీసుకోకపోతే ఎలా నడుస్తావు, ముళ్ళు గుచ్చుకుంటే అక్కడ పడతావు అరణ్యంలో, వైద్యం కూడా చేస్తాడు. అందుకని ఈ శాస్త్రానికి ఏవైతే విరోధాలు ఉన్నాయో ఆ విరోధాలను పోగొట్టడమే 2వ అధ్యాయం అవిరోధాధ్యాయం. దాంట్లో ఏమంటున్నాడు, అవిరోధం మనకు వచ్చేది ఏమిటో తెలుసా, అసలు దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు, ఇది మొదటి ప్రశ్న. ఆయనకి ఏం పని అండి, ఎంత పనికి మాలిన వాడైనా లోకంలో ఏదో ప్రయోజనం ఆశించి ఓ పని చేస్తాడు కదా. భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు, లోకవత్తు లీలా కైవల్యం. ఇది బ్రహ్మసూత్రాల్లో 2వ అధ్యాయంలో చెబుతున్నమాట. ఈ లోకాన్ని కేవలం లీలా కైవల్యం, ఆయన క్రీడ కోసం ఆనందం కోసం చేశాడు. ఆనంద స్వరూపుడే ఆయన, ఆనందంగా ఉండడం కోసమే ఈ పని చేశాడు. కాబట్టే మనం కూడా ఆనందంగా ఉండే ఆరాధన చెయ్యాలి. అందుకే మీరు గమనించండి, భాగవతంలో శ్రీకృష్ణుడు చేసిన పనుల్ని పనులు అనరు, శ్రీకృష్ణ లీలలు అంటారు.
రామలీలలు అనరు. రాముడు చేసింది లీల కాదు, రామలీలనే మాటలేదండి. రామలీల మైదానం పేరుంది కానీ రాముడు చేసిన పనులు లీలలు అనరు, కృష్ణలీలలు అంటారు. మరి ఏ దేవుడికి లీలలు లేవండి. ఇంక శివలీలలు, వెంకటేశ్వర స్వామి లీలలన్నీ కృష్ణలీలను చూసి పెట్టినవే. అది అనుకరణ సాహిత్యం, అది కాదు. లీల అనే మాట కృష్ణుడికి మాత్రమే వాడారు మొత్తం పురాణాల్లో, మీకు ఇంకో దేవుడికి వాళ్ళ. ఏమిటి ఆయన చేసేది లీల, మనం చేస్తే అది కర్మ. ఆనందం కోసం చేసేది కర్మ, ఆనందంగా ఉండి చేసేది లీల, అది తేడా. ఏదో ఒక ఆనందం కోసం చేస్తాం మనం, కాబట్టి మనది కర్మ, దాని ఫలితం అనుభవించాలి. అది మీరు చదువుకునే వాళ్ళు ఎవరన్నా ఎందుకు చదువుతున్నాయా, మంచి జాబ్ రావాలి కదండి, మంచి మార్కులు రావాలి కదా. మార్కులు ఎందుకమ్మా, జాబ్ రావాలి కదండి. జాబ్ ఎందుకమ్మా, డబ్బు రావాలి కదండి. డబ్బు ఎందుకమ్మా, సుఖపడాలి కదండి. సుఖం ఎందుకమ్మా, నాకు తెలియదండి. అక్కడ ఆగిపోతుంది. సుఖం ఎందుకో కూడా ఆలోచించు, సుఖం ఎందుకో కూడా ఆలోచించి ఇంకాస్త లోపలికి వెళ్ళు. అది చెబుతున్నాడు ఇక్కడ అధ్యాయంలో. ఆగిపోకండి. మీకు ఆత్మను గురించిన ఆలోచన, ఆత్మ కాదు జీవితంలో ఏదైనా, ఈ మైకి ఎక్కడది, ఆగిపోకండి. పిచ్చేళ్ళు ఆలోచించండి. ఇది ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది, గాజు నుంచి వచ్చింది. సీసన్ నుంచి వచ్చింది. గాజు ఎక్కడి నుంచి వచ్చింది, మట్టి నుంచి వచ్చింది. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నీటి నుంచి వచ్చింది. నీటి ఎక్కడి నుంచి వచ్చింది, అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది, వాయువు నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశం నుంచి వచ్చింది. తస్మాద్వా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషో అన్నరసమయక ఇత్యుపనిషత్తు. ఉపనిషత్తులు చెప్పిన మాటే కదండి. ఒక మైకును పట్టుకుని నువ్వు లోపలికి 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 పెడితే అక్కడే తేల్తావు పరమాత్మ దగ్గర. ఓ కుర్చీని పట్టుకో, ఓ చెక్కను పట్టుకో, ఆ స్తంభం చెక్క, చెక్క ఎక్కడది చెట్టు, చెట్టు ఎక్కడది మట్టి, మట్టి ఎక్కడది నీరు, నీరు ఎక్కడది నిప్పు, నిప్పు ఎక్కడది వాయువు, వాయువు ఎక్కడది ఆకాశం, ఆకాశం ఎక్కడది అనంతమైన పరమాత్మ. మళ్ళీ అక్కడికే వెళ్ళావు. సృష్టికి సంబంధించిన ఏ పదార్థాన్ని పట్టుకున్నా అక్కడికే పెడతావు. అంచేది ఆలోచన ఆపకు. ఆలోచిస్తే ఇలా ఆలోచించు. నా జీవితం ఏమవుతుంది, నీ ఒక్క బొట్టిగాడి జీవితం గురించి ఆలోచిస్తూ కూర్చోక, అదో జీవితమే కాదు. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అసలు ఈ సృష్టి ఏమిటి, నేనెవరు, ఇది ఆలోచించాలి. ఎలాగో ఆలోచించాలనుకుంటున్నాం కదా, మనస్సును ఆపలేం కదా, ఇది ఆలోచిద్దాం, వెంటనే తేలిపోతుంది. అప్పుడు మూలానికి వెళ్ళాక, అవును ఆ మూలమైన పదార్థం ఏదో కృష్ణుడో రాముడో ఏదైనా కానీ భగవంతుడో అన్నాం, దానికో పేరిట్ట. ఆయన ఎందుకు చేశాడు ఇదంతా? లోకవత్తు లీలా కైవల్యం, ఆ లీలనే, ఆనందంగా ఉండి చేసే ఆ లీలని పరమాత్మ కృష్ణావతారంలో 16,000 మంది కన్యల్ని పెళ్లి చేసుకునే రూపంలో అద్భుతంగా చూపించాడు. మనకి తెలియక ఆయన ఏదో కాముకుడుగా మాట్లాడతారు, అర్థం లేని మనుషులు. నరకాసురుడి మీద సత్యభామతో సహా యుద్ధానికి వెళ్ళినప్పుడు నరకాసుర సంహారం అయ్యాక, నరకాసురుడు చెరలో పెట్టిన కన్యలండి 16,000 మంది. వాళ్ళు గోపికలు కాదు, పొరపాటు మాట చెప్పొద్దు, అందులో గోపిక ఒక్కతి లేదు. 16,000 మంది నరకాసురుడు బంధించిన క్షత్రియ కాంతలు, ఇంచుమించుగా ఇతర కులాల వాళ్ళు కూడా ఉండొచ్చు. వాడికో జబ్బు, ఆ రాజులను చంపడం, వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం. వాడు దుర్మార్గం. అది వాడిని చంపేశాడు, అయిపోయింది. వాళ్ళు ఏమవ్వాలి, ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చారు. స్వామి మమ్మల్ని విడిపించావు, బాగానే ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఎవరు చేసుకుంటారు? ఇందులో ఎంతమందిని వాడు పాడు చేశాడో, ఎంతమందిని బాగు చేశాడో మనకేం తెలియదు. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా చర్చ అనవసరం. వాడి ఊరుకోడుగా అలాగా అందరి చేత సామూహిక మంగళగౌరీ వ్రతం చేయించడం కోసం వాడిని జైల్లో పెట్టలేదు కదా, అలా పెట్టడు కదా నరకాసురుడు. వాడు చేసేవని చేశాడు. ఇంత భ్రష్టు అయినాయి మా బతుకులు. ఈవేళ మాకెవరు దిక్కు? వాడిని ఓడించావు, వాడిని చంపావు, కాబట్టి మాకెవరు దిక్కు అంటే మేము శ్రీకృష్ణుడు మనుషులమని చెప్పుకోండి అన్నాడు. చెప్పుకుంటే ఎలాగయ్యా, మమ్మల్ని పెళ్లి చేసుకో, మేము చెప్పుకుంటామన్నారు. ఆనందంగా మీ అందరికీ అదే కోరిక అయితే తప్పకుండా చేసుకుంటా అని 16,000 మందిని చేసుకున్నట్ట. ఎలా చేసుకున్నాడో తెలుసా? చాలా మందికి అనుమానం ఉంది దీని మీద. ఈ పద్యంతో తీరిపోతుంది. ఆయన ఎలా చెప్పాడో చూడండి. అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానొకనాడు, ఒక రోజునే అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానొకనాడు, మంచి లగ్నమున 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 నృపబాలల 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 నృపబాలల ప్రీతి 16,000 చందముల విభూతి నందుచు యథావిధిగా వరించె భూవరా. ఇది లోకవత్తు లీలా కైవల్యం అంటే అర్థం. ఇది మొదటిది, శ్రీకృష్ణుడు కేవలం యశోద కొడుకు కాదు.
చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు. ఆ రహస్యం తెలియకుండా దీని గురించి ఆలోచించకూడదు. అబ్బాయి శ్రీకృష్ణుడు దేవుడు అనే విషయం మేము ఒప్పుకోమండి అన్నప్పుడు 16,000 మందిని చేసుకున్నాడు అనే విషయం కూడా నీకు అనవసరం. దేవుడు చేసే పని అనేది మానవుడు చేసే పని కాదు. అంచేత ఆ జోలికి వెళ్ళక. వీళ్ళు గ్రంథం చదవరు, గ్రంథంలో ఓటు ఒప్పుకుంటారు, ఇంకోటి ఒప్పుకుంటే వ్యాసుడు వీళ్ళని అడిగి రాయాల్సింది. పొరపాటు చేశాడు, అది ముందే రాసేసాడు అనవసరంగా. వ్యాసుడు జన విజ్ఞాన వేదిక వాడిని అడిగి గ్రంథం రాస్తే బాగుంటుంది. వాడికి ఎత్తు వస్తే వాడు విమర్శిస్తాడు. వ్యాసుడు శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అని చెప్పాడు. నువ్వు అది నమ్మకపోతే గ్రంథం చదవక ఊరుకో. నమ్మిన వాడు ఎంతమంది ఉన్నారు చాలు, మేము ఏం చెప్పుకుంటాం. అందుకే నేను విమర్శిస్తా, అబ్బే మన మనోభావాలు, ఈ దేశంలో హిందువుల మనోభావాలు ఎవరికీ అక్కర్లేదండి. ఇతర మతాల మనోభావాలు అందరికీ అన్నీ కావాలి. హిందువులు నాశనం అయిపోయినా వాళ్ళ మనోభావాలు ఎవరికి అక్కర్లేదు. మనకిష్టాష్టమ పండుగ నాడే కృష్ణుడు మంచివాడా కాదా అని చర్చ పెడతాడు. టీవీ బద్దలు కొట్టేయండి ఈసారి అటువంటి చర్చలు పెడితే. మన టీవీ బద్దలు కొట్టగా స్టేషన్కి వెళ్ళి బద్దలు కొట్టేయండి. వాడు పెడతాడా? ఎంత దమ్మండి. ఓ ముస్లింల పండుగ నాడు పెట్టమను, ఓ క్రిస్టియన్ల పండుగ నాడు పెట్టమను, దుమ్ము రేపేస్తారు వాళ్ళు వచ్చి. మనం ఇంట్లో కూర్చుంటాం. మనం అందుకని మన లోకువ. దేశాలన్నింటిలోకి భారతదేశం లోకువ, మతాలన్నింటిలోకి హిందూ మతం లోకువ, భాషలన్నింటిలోకి తెలుగు భాష లోకువ. ఆ లోకువ ధనాన్నే పోగొట్టువాడు ఎవడండి? ఎంత దమ్మండి. శ్రీరామనవమి నాడు చర్చ పెడతాడా? రామాయణం నిజమా కాదా? 300 రామాయణాలు ఉన్నాయట. పనికిమాలిన వెధవలను కూర్చోబడి చర్చ పెడతాడండి వాడు. స్టేషన్కి వెళ్ళి బద్దలు కొట్టేయాలి మనుషులు. అలా నేర్చుకుంటే తప్ప హిందూయిజం బతకదు. నన్ను మన్నించండి ఆవేశంతో మాట్లాడుతున్నందుకు. నా జాతి ఆ అధీనంలో ఉంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. దీనికి ఏమైనా శిక్ష వేస్తే సిద్ధంగా ఉన్నా, నాకేం అభ్యంతరం లేదు. ఇవాళ ఆ స్థితిలోనే ఉన్నాం మనం. మాట్లాడేవాడు కూడా లేడు ఇక్కడ. ఎవరికి ధైర్యం చాలదండి. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏమనుకుంటామని ఎవరికి లేదండి. ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న దేవుణ్ణి టీవీలో తిడుతుంటే మనం మనుషుల వాడిని నెత్తు చీము లేదా, నెత్తురు లేదా, ఆనందండం లేదా? మన పిల్లల్ని తిడితే మనం ఊరుకుంటామా? భార్యను తిడితే ఊరుకుంటామా? పరమేశ్వరుని తిడితే ఊరుకుంటున్నామే మనం? ఇదంతా సామరస్యమా? ఇతర మతాల్లో ఒక్క మాట ఏదైనా విమర్శిస్తే ఊరుకుంటారండి వాళ్ళు? అజ్ఞానం, తెలియదు, గ్రంథం చదవరు. అమిత వికారుడు, ఈశ్వరుడు, అనంతుడు, ఈ 3 లక్షణాలు ఉన్నవాడు కాబట్టి చేసుకున్నాడు. నీకు ఉంటే చేసుకో. పద్యమేళ మొదలుపెట్టాడు. అమిత వికారుడు, ఎక్కడైనా విహారం చేయగలిగిన వాడు కాబట్టి 16,000 మందిరాల్లో. ఆయన 16,000 మందిరాల్లో ఒకే కృష్ణుడు 16,000 రూపాయలు ధరించాడు. నీకు 16,000 రూపాయలు కాదు, 2వ రూపం నువ్వు ధరించగలవా? అసలు ఉన్న రూపాన్ని కాపాడుకోగలవా? ఇంత చేశాడు అంటే ఆయన లీలామానుష వేషధారి. ఆయన దగ్గర ఒక మహిమ ఉంది, నువ్వు అంగీకరించి తీరా. మహిమను అంగీకరించినప్పుడు 16,000 కూడా అవ్వాలి. మహిమ ద్వారా చేసుకున్నాడని భాగవతంలో ఉంది. నువ్వు ఇది నమ్మితే అది నమ్మాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి. అందుకని 16,000 మందిని నమ్ముతానండి, కృష్ణుడిని వ్యభిచారి అంటానండి, మహిమల్ని నమ్మనండి, అజ్ఞానం అంటారంట. అది కూడా గ్రంథంలోనే చెప్పాడు కదా. లేదా నువ్వెక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఆయన చెప్పకపోతే నీకు తెలియదుగా 16,000 మందిని చేసుకున్నాడని. అమిత వికారుడు, ఈశ్వరుడు, అనంతుడు. ఇవాళ ఎవరైనా మానభంగానికి గురైన అమ్మాయిని ఆదర్శవాదంతో చేసుకుంటే వాడికి సన్మానం చేస్తారు, సంఘ సంస్కరణవాదే. నరకాసురుడు చెరపట్టిన 16,000 మందిని చేసుకుంటే కృష్ణుడు దోషి అయ్యాడు. ఏమనాలి ఈ మనుషులకి, వ్యాఖ్యానాలకి? అదే సంస్కరణ, అదే పద్ధతి. వాళ్ళ కన్నీళ్లు చూడలేక చేసిన పనికి ఆయన దోషం చేశారండి. దానికి మనం అంతా జవాబు చెప్పుకోవాలి, కండువా వేసుకున్న పాపానికి. అమిత విహారుడు, అమితమైన విహారం కలిగిన వాడు, ఎక్కడైనా ఉండగలడు, ఏమైనా చేయగలడు. ఈశ్వరుడు, అందరి మీద ఆధిపత్యం కలిగిన వాడు. అనంతుడు, అనంతమైన వ్యాప్తి కలిగిన వాడు. ఒకచోట ఉండేవాడు కాదు చేసుకున్నది. అంచేత యశోదానందనుడు కాదు, పక్కనట్టే ఆ విషయాన్ని. ఇప్పుడు ఎలా చేసుకున్నట్ట? 16,000 భవనంబులలోన. ఆ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క భవనం కట్టించి ఆ భవనంలో చేసుకున్నాడు పెళ్లి. అంటే 16,000 ఇల్లు కట్టుకున్నాడు. నీకేం నిన్ను అడగలేదు, ఇందిరమ్మ ఇల్లు కట్టమని నిన్ను అడగల, ఆయన కట్టుకున్నాడు. ఆయన నీకేంటి అభ్యంతరం? నువ్వేమో కార్డు ఇవ్వయా, మా అబ్బాయికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇమ్మని అడగలేదు ఆయన. ఆయన పిల్లల్ని ఆయన పోషించుకున్నాడు. నీకేమిటట నష్టం? 16,000 భవనాల్లో 16,000 రూపముల మంచి లగ్నమున అందరికీ ముహూర్తాలు పెట్టింది కాబట్టి వాళ్ళందరికీ శాస్త్రోక్తంగా పెళ్లి కావాలండి. మళ్ళీ ఏదో రిజిస్టర్ మ్యారేజ్ బస్ స్టాండ్లో పెళ్లి కాదు అది. ఆ అమ్మాయిలు కోరారు, మా బతుకు నాశనం అయిపోయిందయ్యా, మమ్మల్ని అందరూ పునిస్త్రీ అనరు, వితంతు అనరు, ఏమనరు, ఏమంటారో తెలియదు, చెడిపోయిన వాళ్ళు అంటున్నారయ్యా, మమ్మల్ని నువ్వేనా కాపాడకపోతే అలాగ దిక్కులేని వారందరికీ దేవుడే దిక్కు కదా, మీరందరూ నా భార్యలని చెప్పాడు స్పష్టంగా. అందరికీ మంగళసూత్రాలు కట్టాడు. అది కూడా అందరికీ మంగళసూత్రం కట్టాడే లేదు, అది కూడా చెప్పాడండి. పోతన గారు తక్కువ కాదు. 16,000 భవనంబులలోన, 16,000 ఇళ్లలో 16,000 రూపముల. ఆ అమ్మాయికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం ధరించాడు. ఒకే కృష్ణుడు 16,000 మందిగా మారి 16,000 మందిని చేసుకున్నాడంటే టీటీడీ వారి సామూహిక వివాహ పథకం నీకేమైనా అభ్యంతరమా? వెళ్ళి భోజనం పెడతారు, భోజనం చేసి వెళ్ళిపో. విమర్శ దేనికి పని లేక
16,000 మంది కృష్ణులు 16,000 మందిని చేసుకున్నారు తప్ప ఒక్క కృష్ణుడు చేసుకున్నాడని చెప్పలేదు నీకు. మరి 16,000 రూపాయలు ఈయనలా ధరించగలిగారండి. అమిత విహారుడు, ఈశ్వరుడు, అనంతుడు, ఆ 3 అర్థమైతే అది అర్థం. 16,000 రూపాయలు ధరించి 16,000 భవనాల్లో. ఇంకో మాట 16,000 చందముల, 16,000 నృపబాలల. స్పష్టంగా రాజకుమార్తెలు అని చెప్పాడు. గోపికలు అనే మాట ఎక్కడ ఉంది? నృపబాలలు అంటే రాజకుమార్తెలు. అర్థం తెలియకుండా మాట్లాడితే ఎలాగా? 16,000 చందముల అంటే చూడండి, చందం అంటే విధానం. ఆ అమ్మాయికి ఏ పద్ధతిలో వివాహం ఇష్టమైతే అలా చేసుకున్నాడు. మా ఆచారంలో మంగళసూత్రాలు ఉండవండి, నేరుగా తలంబరాలంటే కానీ అన్నాడు. మా ఆచారంలో ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు కానీ అది నాకు ఇష్టమే అన్నాడు. మొత్తం మీద వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఈయన చేసుకున్నాడు తప్ప ఈయనకి ఏమీ లేదు. అది ఆయన భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. నా అర్జున, నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. నా అనవాప్తం, నేను పొందలేనదంటూ ఏం లేదు. అవాప్తవ్యం, పొందాలనుకున్నది ఏం లేదు. వర్తయేవచ కర్మణి, మీ సంకల్పాల ప్రకారం ఓ సారెగూడు అల్లేసి ఈ ప్రపంచాన్ని నడిపించడమే నా పని తప్ప నాకేం సంకల్పాలు లేవని చెప్పాడు. వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం. ఇక్కడ భగవంతుడికి ఉండేటువంటి ఒకే ఒక గుణం జాలి, దయ, కళ్యాణ గుణ సంపన్నుడు, కరుణా సముద్రుడు. ఆ కరుణ కారణంగా వాళ్ళ కష్టం తీర్చడం కోసం వాడిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఈయనేం కాముకత్వం కాదు, వాంఛ కాదు అది. 16,000 భవనాల్లో, 16,000 పద్ధతులలో, 16,000 రూపాల్లో, 16,000 రూపబాలల. పైగా ఎలాగా? విభూతి నందుచు. అది మహత్తరమైన వైభవం. విభూతి అంటే మహిమ. మనం ఈశ్వరుడు గుడిలో విభూతిని మహిమకి సంకేతంగా భావిస్తాం కాబట్టే నుదుటి మీద పెట్టుకుంటాం. కింద పారబోయాం కదా. సత్యసాయి బాబా గారు ఇచ్చిన విభూతిని బాబా విభూతిని పరమం పవిత్రం అని భావించాం, అంతేగాని కింద పారేయలేదు కదా. విభూతి అంటే మహిమ. విభూతి నందుచు యథావిధిగా, మళ్ళీ ఎవరికి తేడా రాకుండా శాస్త్రం ఎలా చెబితే అలాగే పెళ్లి చేసుకున్నాడు. పైగా ఇలా చేసుకున్నాడని తెలిసి నారదుడు చూడ్డానికి వచ్చేట. బ్రహ్మచారికి సరదా. 16,000 మందిని చేసుకోవడం ఏమిటి, ఒక్క కృష్ణుడు అసలు ఎలా చేస్తున్నాడు ఈ సంవత్సరాలు, ఇది ఏమిటో, ఈ లీల ఏమిటో చూడాలి. ఎందుకంటే వైకుంఠంలో ఉండి పాటలు పాడటమే కానీ మరి ఇది ఎప్పుడు చూడలేదు. ఈయన వైకుంఠ నారాయణ స్వామి చేయడు ఈ పనులు. ఈ అవతారంలోనే చేశాడు. మళ్ళీ రామావతారంలో పక్కా ఏకపత్ని వ్రతం, తిరుగులేదు. ఇంకా సీత అంటే సీతే, గీత దాటే ప్రశ్న లేదు. ఎంతమంది వచ్చి ఎంత బాధ పెట్టినా సరే సీతే, ఇంకో మాట లేదు. అలా చూపించింది నిగ్రహాన్ని చూపించింది ఆయనే, ఇలా అనుగ్రహాన్ని చూపించింది ఆయనే. ఆ రాముడే ఈ కృష్ణుడు, ఈ కృష్ణుడే ఆ రాముడు, ఆ ఇద్దరే ఈ ఆంజనేయ స్వామి. తేడా ఏం లేదు కదా అక్కడ. ఒకే భగవంతుని యొక్క రూపాలు ఇవన్నీ. ఇంత ఘోటక బ్రహ్మచర్యాన్ని పాటించాడు ఆంజనేయ స్వామి రూపంలో. ఏకపత్ని వ్రతం కాదు, ఇంకా అది కూడా వదిలేశాడు. ఇక్కడ అసలు చింతే లేదు. ఆంజనేయుడు రూపంలో బ్రహ్మచర్యాన్ని పాటించింది ఆయనే. శ్రీరాముడి రూపంలో ఏకపత్ని వ్రతాన్ని పాటించింది ఆయనే. శ్రీకృష్ణుడి రూపంలో 16,000 మందిని చేసుకున్న లీలామానుష వేషధారిగా ఉన్నది ఆయనే. ఇన్ని రకాల లీలలు ప్రదర్శించిన దేవుణ్ణి ఏ మతంలోనైనా చూపించమనండి, సవాల్ చేద్దాం బహిరంగంగా. ఒకటే గుణం, ఒకటే లక్షణం. సర్వలక్షణ సముపేతుడైన వాడు మన దేవుడు మాత్రమే. మన అంటే దైవతత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టుగా, మన ఋషులు అర్థం చేసుకున్నట్టుగా, మన వైదిక అధ్యాయ పరాయణులు అర్థం చేసుకున్నట్టుగా మరొకడు అర్థం చేసుకోలేదు. కాబట్టి అన్ని మతాలు ఉన్నా పోయినా మిగిలేది హిందూ మతం మాత్రమే, వైదిక ధర్మం మాత్రమే. శాశ్వతంగా అది ఉంటుంది. ఎంతమంది మారినా ఇది మారదు. అందరి మనోభావాలు అర్థం చేసుకుని ఏర్పాటు చేసిన ప్రక్రియ తప్ప మొండిగా ఉన్న ప్రక్రియ కాదు ఇది. అటువంటి లీలా కైవల్యం చూపించినటువంటి పరమేశ్వరు యొక్క లీలను చూద్దామని ఆయన వచ్చాడు నారదుడు. వస్తే ఒక ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ వేదం చదువుతున్నట్ట. బ్రాహ్మణులా కూర్చొని ఆ అమ్మాయికి ఇష్టం అలాగా, నాకు అలాగే చదువుతున్నాడు. ఇంకో ఇంట్లో పాలు పితుకుతున్నట్ట. ఇంకో ఇంట్లో అమ్మాయిలా ఒళ్ళో పడుకోబెట్టుకుని జుట్లో వెళ్ళిపోనొచ్చి ప్రేమగా ఎండమూరు వీరేంద్రనాథ్ నవల్లోలాగా మాట్లాడుతున్నట్ట. ఆవిడకి సరదా. ఇవన్నీ ఆవిడ కోసమేగా, మనకెళ్ళి. ఇంకో ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులకు పారసేవ చేస్తున్నాడు, శ్రీకృష్ణుడే. ఇంకో ఇంట్లో ఆవిడకే పారసేవ చేస్తున్నాడు, ఆవిడ ఆ టైపు. మొత్తం మీద వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడమే తప్ప ఈయనకేమీ లేదు. ఆశ్చర్యపోయిన నారదు, ఒక్క కృష్ణుడే, ఎక్కడ చూసినా అదే వనమాలి, అదే శార్గి, అదే చక్రపాణ. ఇవ్వబోయ్ ఏం తేడాలేదు, ఏమిటి లేలా, ఏమిటి లేలా అని అప్పుడు అనుకున్నట్ట. వైకుంఠంలో ఉండేదానికంటే ఇక్కడే బాగుంది అనుకున్నట్ట. వైకుంఠంలో ఒకటే పోజు, రెండో ఫోటో లేదు. ఎప్పుడు కూర్చొని అలా పడుకోవడం, పాదాలు పెసుకోవడం. మరి ఏమైనా ఇబ్బందో ఏమిటో మనకు తెలియదు. ఆ కాళ్ళ నొప్పులు ఎప్పటికి తగ్గుతాయి, ఈ జన్మకు తగ్గవు. ఇంకో సెట్టింగ్ లేదు. ఇక్కడ అలాగదే ఓసారి రోటికి కట్టేశారు, ఓసారి నోటికి వెన్నబొద్దట్టుకున్నాడు, ఓసారి గోపికలు జడట్టుకు లాగుతున్నాడు,
ఓసారి సత్యభామ కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకోసారి రుక్మిణి ఈయన కాళ్ళు ఇవన్నీ లీలలేగా. ఎంత ఆనందంగా ఉంది. మన జీవితాన్ని కూడా ఇలా ఆలోచించడం. మన జీవితంలో ఎన్ని లీలలు ఉన్నాయమ్మా, అవన్నీ లీలలు. అవమానం జరిగినా లీల, సన్మానం జరిగినా లీల. నిన్న అలా జరిగింది, వేళ ఎలా జరిగింది, రేపు ఎలా జరుగుతుందో దీనికి సిద్ధంగా ఉండాలి తప్ప ఎప్పుడూ సన్మానాలే జరగాలని కోరుకోకూడదు. అలాగే ఎప్పుడూ అవమానాలే జరుగుతాయని బాధపడకూడదు. ఆయనకి లేవా అవమానాలు? చెయ్యని పాపానికి గాంధారీదేవి శపిస్తే మహానుభావుడు కొంగుబట్టాడు కదండి. కురుక్షేత్ర యుద్ధానికి నువ్వే కారణం, ఆయన కారణమా అండి? వీళ్ళు కొట్టుకుసావమని ఆయన చెప్పాడండి. వీళ్ళు వనవాసానికి పోయి పందాలు పెట్టుకుని జోదాలు ఆడితే ఆ అమ్మాయికి బట్టలు ఇచ్చింది ఆయన పాపమా? ఆయన తప్పేమైనా చేశారండి? ఆయన ప్యాకెట్లో పెట్టాడు పెళ్ళాన్ని. వీళ్ళు తప్పులు చేస్తే కాపాడింది ఆయన. వీళ్ళు కొట్టుకుంటే వెళ్ళి రాయబారం పద్యాలు పాడి నానా యాతన పడింది ఆయన. వాడు వినకపోతే ఈయనేం చేస్తాడు? అప్పుడు యుద్ధం వస్తే అప్పటికీ గుర్రాలు సారథ్యం వహించి 18 రోజులు యుద్ధం చేయించి వీళ్ళందరినీ కాపాడితే ఆ మహాసాధ్వి దొడ్డ ఎల్లాలు 100 మంది కొడుకులు దుర్యోధనుడు చేసిన తప్పుల్ని కప్పెట్టుకుని నువ్వే కారణం ఇంతకీ నా వంశం ఎలా నాశనమైందో నీ వంశం అలాగే నాశనం అవుతుంది, నా కొడుకు ఎలా దిక్కులేని సాగు చచ్చాడో నువ్వు అలాగే దిక్కులేని మరణం పోతావంటే స్వామి కొంగుబట్టి అలాగే తల్లి పాండవం లేవనకు నేను భరిస్తానన్నాడు. ఎంతటి దయామయుడండి కృష్ణ పరమాత్మ. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి దేవుడు ఉన్నాడా అసలు ఎక్కడైనా? ఏ చరిత్రలోనైనా, ఏ గ్రంథంలోనైనా? తాను తప్పుకి శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడే ఈ మహర్షి కన్నీళ్లతో కాదండి మన పాపాలు కడిగేది, రక్తంతో కడగాల మళ్ళీ ఎవడో వచ్చి. ఈ కార్చిన కన్నీళ్లు సరిపోవా? ఆయన ఏం తప్పు చేశాడని దిక్కుమాలిన సాగు చస్తామని చెప్పించింది గాంధారి. నిజంగా కృష్ణుడు అలాగే పోయాడమ్మా. పోయే రోజున నిర్యాణం రోజున వసుదేవుడికి పారసేవ చేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తండ్రికి చెబితే బాధపడతాడని వెళ్లకుండా వెళ్ళిపోయి బలరాముడు తపస్సులో ఉంటే ఆ తపస్సుకు మళ్ళీ తమ్ముడుగా చెంబు నీళ్లు పెట్టి కమండలం పెట్టి సాయం చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే చెట్టు కింద పడుకుని ప్రాణం వదిలేశాడు. బోయేవాడు బాణం వేస్తే పోయే ప్రాణమా మన కృష్ణునిది? అంత లోకువైన ప్రాణమా అది? ఆయన సంకల్పం అవి ఇలా వెళ్ళిపోవాలంతే, వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యకరమైన కథలు ఇవి. ఈ కథలు చదువుకోవడం చాలు, చెప్పడం వేరే విషయం అండి. అందుకే నేను చదువుకుని ఆనందిస్తున్నా. చెప్పడం అనేది మీ ఇష్టం కోసం చెబుతున్నాం, నా కోసం కాదు. నాకు చదువుతున్నప్పుడే కలిగింది ఆనందం అంతా. ఎంత గొప్ప గ్రంథం ఇది, ఎంత గొప్ప కథలు ఉన్నాయి ఇందులో, ఎంత త్యాగం ఉంది. మన జీవితంలో భోగం తప్పితే త్యాగానికి అవకాశం ఉందా? ఎక్కడైనా ఇలా కొంగుబట్టామో మనం ఎవరైనా తిడుతూ ఉంటే ఎదురుదిట్టేశాం. ఆయన చెయ్యని నేరానికి శిక్ష. ఎంత ఆశ్చర్యకరమైన లీల ఇది. ఇది లోకవత్తు లీలా కైవల్యం. మాయా మాత్రం దుఃఖార్ష్యాదనభిప్రాయేన అవ్యక్తత్వాత్ అంటారు. ఇంకో సూత్రంలో ఆశ్చర్యకరంగా ఆయన ప్రదర్శించేటువంటిదంతా మాయా మాత్రం దుఃఖార్ష్యేన, మాయామాత్రంగా ప్రదర్శిస్తాడు. కార్ష్ణేన అంటే కృష్ణం అంటే ఈ మొత్తం జగత్తు. ఈ మొత్తం జగత్తు అంటేనే మాయగా ఆయన ప్రదర్శిస్తాడు. ఎక్కడ ప్రదర్శించాడు? సరిగ్గా భాగవతంలో మన్ను తిన్నాడమ్మా తమ్ముడు అని బలరాముడు చెబితే కృష్ణ ఇంట్లో వెన్న పాలు బోళ్ళు ఉండగా మన్ను తినడం ఏం కర్మరా అని పిలిచి నేను తినలేదమ్మా అన్నయ్య అబద్ధాలు చెబుతున్నాడు. అబద్ధాలు ఏమిటి? తిన్నాడు ఈయన. అబద్ధాలు చెబుతున్నాడు అనడం ఎందుకు? తల్లి కొట్టాలి, తల్లి దెబ్బలు ఏమిటో తినాలి. ఎందుకని? వైకుంఠంలో ఈయన కొట్టేవారు ఎవరు లేరు. అది ఈయన బాధ. నారదుడితో స్పష్టంగా చెబుతాడు, ఏమయ్యా యశోదకి చెప్పేయచ్చు కదా, నేను దేవుణ్ణని చెప్పేయచ్చు కదయ్యా, ఎందుకయ్యా ఆవిడ చేతిలో దెబ్బలు తింటున్నావంటే అన్నట్ట. మా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది అన్నమాట. పరమాత్మ నారదుడితో అన్నట్ట, వైకుంఠంలో నన్ను కొట్టేవాళ్ళు ఎవరయ్యా, నన్ను ముద్దెట్టుకునేవాళ్ళు ఎవరయ్యా? లక్ష్మీదేవి ఆ పనులన్నీ చేయదు కదా, మీ తల్లులందరూ మిమ్మల్ని కొడతారు, నా చేతులు పడిపోను అని మళ్ళీ ముద్దెట్టుకుంటారు. ఆ తల్లి ప్రేమ పొందడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అన్నట్ట. ఎంత లౌల్యం అండి పరమాత్మకి. పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ, తల్లి ప్రేమ అంటే అది. పరమాత్మ కూడా దానికోసం పడి చచ్చిపోతాడు. నాకు కావాలి తల్లి. మీకు అందరికీ ఉంది అదృష్టం, నాకు లేదు. ఉదయ సూర్యుని ఓలే నొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచు ఓదార్చు ప్రేమ, హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలని మిడించు ప్రేమ, 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ, 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడి చచ్చు ప్రేమ, మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామే మధుమాధవీజా. తల్లి ప్రేమను గురించి తరువోజులో రాసిన పద్యం. పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ.
నాకు కావాలని వచ్చాడు. అందుకే ఆవిడ మన్ను తిన్నామని కానీ తినలేదని అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడటం సత్యహరిశ్చంద్రుడు కథ పెట్టుకోకూడదు ఇక్కడ. ఇది లీలావతారం. రామచంద్రుళ్ళ ధర్మావతారం కాదు ఇది. లీల అంతా డ్యాన్సే. నువ్వు ఇందులో అబద్ధాలు ఎక్కడితే 100 ఉంటాయి అను నీ కర్మ. లీల. ఎందుకంటే అబద్ధం ఆడితే ఆవిడ కొట్టదు, ఆవిడ కొట్టాలి, అది దెబ్బ తినాలి. మళ్ళీ వెంటనే నా చేతులు పడిపోను అని అనుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. ఇవన్నీ వైకుంఠంలో ఎవడు చేయడానికి. అందుకోసం దిగి వచ్చాడు. అవన్నీ మనకు అందుతున్నాయి. అటువంటి తల్లుల్ని మనం ఎంత అవమానిస్తున్నామో గుర్తు చేసుకోండి. మన తల్లుడు అలాగే మన కొట్టారు, తిట్టారు, చేతులు పడిపోయాయి అన్నారు, దగ్గరికి తీసుకున్నారు. ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టే స్థితి లేదు ఇక్కడ. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ర్యాంకు సాధిస్తారు విద్యార్థులు, పేపర్లో ఫోటో వేయించుకుంటారు. స్టేట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి తల్లికి మిఠాయి ఉండో తినిపిస్తున్న దృశ్యం. అదే చివరి ముద్దమ్మ గుర్తుపెట్టుకో, మళ్ళీ వాడు అన్నం పెట్టాడు. ఈ చదువులు చదువుకుంటే వాడు అన్నం పెట్టాడు. వేదం చదివితేనే వాడు అన్నం పెడతాడు.